అరాచకం 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 అబ్బబ్బబ్బబ్బో అరాచకం. పుష్ప 2 మూవీలోని ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మన సినిమా చూస్తున్నప్పుడు మనం గుస్ బంప్స్ వచ్చినాయి అంటాం, కానీ పుష్ప 2 మూవీ చూస్తున్నప్పుడు మాత్రం గుస్ బంప్స్ కి అమ్మ మొగుడు వచ్చినట్టు అనిపిస్తుంది మనకు. ఒక్కో ఎలివేషన్ సీన్స్ అయితే అరాచకం అనే చెప్పాలి. పుష్ప 2 మూవీకి అతిపెద్ద హైలైట్ ఏంటంటే 20 నిమిషాల నిడివి గల గంగమ్మ జాతర సీన్ అయితే పెద్ద హైలైట్ అనే చెప్పొచ్చు. ఈ సీన్ తర్వాత మరో హైలైట్ సీన్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ లో ఇలా కూడా ఫైట్ చేస్తారా అనే విధంగా ఉంటది. ఆ ఫైట్ సీన్ అయితే ఎమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్లి ఆ ఫైట్ ను తీసిన విధానం అయితే అరాచకం అనే చెప్పొచ్చు. పుష్ప 2 మూవీలో 10 నిమిషాలకు ఒకసారి హై మూమెంట్ వస్తూనే ఉంటది. అలాగే ట్విస్టులు టర్నులు చాలానే ఉంటాయి. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ గురించి చెప్పుకుంటే అది మ్యూజిక్ అనే చెప్పొచ్చు. పుష్ప 2 మూవీలో గంగమ్మ జాతర పాటతో పాటు 5 పాటలు. ఈ 5 పాటలు దేనికదే ప్రత్యేకమనే చెప్పొచ్చు. ఈ పాటలు స్క్రీన్ పై చూస్తున్నప్పుడైతే కన్నుల విందుగా కనపడుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరాచకం అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో ఇవే హైలైట్స్ ఉన్నాయా, ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్దాం. మనం ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇప్పటి మరి కలెక్షన్ల వీడియోల గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక ఇప్పుడు పూర్తి రివ్యూలోకి వెళ్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి జరగడంతో పుష్ప మొదటి భాగం పూర్తి కాగా ఆ తర్వాత పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. శ్రీవల్లితో ఒక అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సిండికేట్ హెడ్ గా మారిన పుష్పరాజు. ఒకరోజు ఊరికి సీఎం వచ్చాడని కలవడానికి వెళ్తున్న సమయంలో శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగి తీసుకురావాలని కోరుతుంది. అయితే పుష్పరాజు లాంటి స్మగ్లర్ తో ఫోటో దిగడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తాడు సీఎం. అయితే అంతేకాక భార్య మాట విని ఏది పడితే అది చేయకూడదని సలహా కూడా ఇస్తాడు. దీంతో తన భార్య అడిగింది నిజం చేయాలనే ఉద్దేశంతో పుష్ప ఏకంగా సీఎం ను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. మరి సీఎం ను మార్చడం అంటే మాటలా? అందుకోసం 1000 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఆ ప్రయత్నాన్ని ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న షెకావత్ అడ్డుకున్నాడా? మరి అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలను పుష్పరాజు ఛేదించగలిగాడా? అలాగే సీఎం ను మార్చగలిగాడా? ఎలా అయినా తనకు ఇంటి పేరు కోసం పోరాడుతున్న పుష్ప మా ఇంటి పేరు దక్కించుకోగలిగాడా? లాంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అని చెప్పనక్కర్లేదు. సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్క ప్రేక్షకుడు తప్పనిసరిగా చూడాల్సిన సినిమానే ఇది. పక్కాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది ఈ మూవీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా సినిమా యూనిట్ కూడా ముందు నుంచి జాతర సీక్వెన్స్ అదిరిపోతుందంటూ ఒక రేంజ్ లో హైప్ ఇస్తూ వచ్చింది. సినిమా ప్రారంభంలోనే ఒక రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలుపెట్టిన పుష్పరాజు జాతర క్లైమాక్స్ వరకు జరుగుతూనే ఉంది. నిజానికి ఈ సెకండ్ పార్ట్ లో కూడా కథ పెద్దగా అయితే లేదు, కానీ ఓపెనింగ్ కార్డు నుంచి ఎండ్ టైటిల్స్ వరకు 10 నిమిషాలకు ఒక హై మూమెంట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్ గారు. అయితే ఇంటి పేరు కోసం సెకండ్ పార్ట్ లో కూడా పోరాటం జరిగింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి పుష్పరాజు ఎదిగే తీరు చూపించిన విధానం అయితే ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా జాతర సీక్వెన్స్ తో పాటు దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్స్ లో బాగా వర్కౌట్ అయినాయి. ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అయితే దేనికదే ప్రత్యేకత చాటుకుంటాయి. అయితే రష్మిక మందన క్యారెక్టరైజేషన్ విషయంలో కొంతమందికి కంప్లైంట్ కనిపించవచ్చు, కానీ ఆమె క్యారెక్టర్ తో కూడా ఒక రేంజ్ లో ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యిండు. ఒక కూలీ స్థాయి నుంచి సిండికేట్ హెడ్ స్థాయికి ఎదిగిన పుష్పరాజు ఆ తర్వాత ఏకంగా ఒక సీఎం ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికోసం ఎంతకు తెగించింది. అలాగే సీఎం ను మార్చడానికి వచ్చే సన్నివేశాలు అయితే భలే ఎంగేజింగ్ గా కనిపిస్తాయి. అలాగే స్మగ్లింగ్ సీక్వెన్స్ తో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ వెతకూడదు, లేదంటే కొన్ని లాజిక్స్ కి అందని విషయాలు ఉన్నాయి ఈ సినిమాలో. అయితే ప్రేక్షకులు పెట్టిన డబ్బుకి ఆశించే హై మూమెంట్స్ కి సినిమాలో ఏ మాత్రం కొదవలేదు. పైసా వసూలయ్యే సినిమానే ఇదైతే. పుష్ప థర్డ్ పార్ట్ పుష్ప 3 ద ర్యాంపేజ్. పుష్ప 3 కి సంబంధించి క్లైమాక్స్ లో అరాచకమైన ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేసిన విధానం అయితే బాగుంటది. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే జాతర సీక్వెన్స్ అంటే దానికంటే హైక్ ఎక్కిస్తుంది ఈ సీక్వెన్స్. మరి పుష్ప 2 క్లైమాక్స్ ని కూడా ఒక ఎమోషన్ సీన్స్ తోనే ఎండ్ చేసి పార్ట్ 3 కి లీడ్ ఇచ్చిన విధానం అయితే బాగుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి, పైసా వసూలు అయ్యే సినిమానే ఇది. అల్లు అర్జున్ గారి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. అతను ఒక డైమండ్ అనేది మనకు ఒక గాజు రాయిలాగానే కనిపిస్తుంది, కానీ దాని విలువ చెప్పలేనంత. అందుకే అల్లు అర్జున్ గారిని డైమండ్ తో పోల్చి ఈ సినిమాకి మరోసారి నేషనల్ అవార్డు రావడం పక్కా అనే చెప్పొచ్చు. రావాలి కూడా పక్కాగా.
ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన అయితే ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. ఆమె క్యారెక్టర్ను ఎలా రాసుకున్నారో అలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయితేనే చెప్పొచ్చు. ఇక వీరి తర్వాత నటించే స్కోప్ దక్కిన పాత్ర షెకావత్, అదేనండి మన ఫహద్ ఫాజిల్ గారు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలో నటించిన అజయ్ గారు, తారక్ పొన్నప్ప, జగపతి బాబు గారు, రావు రమేష్, సునీల్ గారు, అనసూయ గారు, ఇలా ఎవరికి వారే ప్రత్యేకంగా తమ పాత్రలో అయితే ప్రేక్షకులను ఎంగేజ్ చేసి. ఇక టెక్నికల్ టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించే. పాటలు ఎంత బాగా అందించిండో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే శ్యామ్ సిఎస్ గారు ఇచ్చినట్టు తెలుస్తుంది, అలాగే తమన్ గారు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరు వచ్చినా ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. ఇక మిగిలిన ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే బాగా పనిచేసినారు. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప 2 మూవీ రివ్యూకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.